డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమైనా ఢిల్లీ టార్గెట్ కోసమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ కూల్చివేతల పర్వానికి తెర తీశారు అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఎందుకంత రిస్క్ చేస్తున్నారు, కూల్చివేతల్ని ఎందుకు మొదలుపెట్టారు? కేవలం డబ్బుల ఫండింగ్ కలెక్ట్ చేసుకోవడం కోసమే ఈ కూల్చివేతల పర్వం సాగుతున్నట్టుగా ఒక డైవర్షన్ టాక్టిక్స్ జరుగుతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా మరొక చర్చ ఏంటంటే రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం అనేది పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని రంగాల్లో అందరి ప్రజలకు చెందాల్సినటువంటి పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, అన్ని చోట్ల వైఫల్యం జరిగింది. కాబట్టి ఆ వైఫల్యం నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇటువంటి కూల్చివేతల్ని ముందుకు తీసుకొచ్చింది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది, అది నిజమేనా అనేది దాని మీద మనం ఇప్పుడు చర్చిద్దాం. రాకేష్ గారు, నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీరు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? రెండు అంశాలండి. డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయి. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 65,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 8 నెలల కాలంలో. దేనికి చేశారు అంటే ఉత్తనే చేశారు. ఏడవైనా అంటే దేనికి లేవు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఇప్పటికీ రైతు బంధు వాళ్ళలేదు, డైవర్షన్ పాలిటిక్సే. రైతు రుణమాఫీ జరగలేదు, డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మనం ఉన్నప్పుడు 15,432,000 కోట్ల రూపాయలు మనం ప్రజలకు ఏదైతే ఉన్నదో రైతులకు అందరికీ రుణమాఫీ చేసినాం. ఈరోజు డైరెక్ట్ బట్టి విక్రమార్క గారు చెప్పిండి 7,500 కోట్లు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ బడ్జెట్ తీసుకుంటే, బడ్జెట్లో నేను చెప్తున్నా, బడ్జెట్ తీసుకుంటే వీళ్ళు ఏమన్నారు, వ్యాట్ మీద 15,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. 15,000 కోట్లు వ్యాట్ మీద ఎట్లా సంపాదిస్తారు? నెంబర్ 1, వ్యాట్లో ఉండేటి రెండు ఈ రాష్ట్రంలో, ఒకటి లిక్కరు, ఇంకోటి పెట్రోల్. వాటి కాకుండా ఈ రెండు కాకుండా రిజిస్ట్రేషన్ల మీద మళ్ళీ దాని మీద ఒక 5,000 కోట్లు సంపాదిస్తామని చెప్పారు. చెప్పినప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నది, మీరు రూపాయి కట్టకూర్రి ఫ్రీగా మేము ఎల్ఆర్ఎస్ మొత్తం చేస్తామని చెప్పారు. ఈరోజు ఏంది, ఆ ఎల్ఆర్ఎస్ పేరు మీద డబ్బులు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి దొంగ నాటకం ఇది. అండ్ అదే క్రమంలో ఎవరెవరైతే ఈ ముసుగులు ఏం చేస్తున్నారు, చిత్రపులి కార్ని లేఅవుట్ ఎవరు ఇచ్చారండి? హెచ్ఎండిఏనే ఇచ్చింది. ఆ రోజున ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ఆడున్నటువంటి ఇండ్లన్నీ కూలగొట్టన్నట. ఆడ ఒక 250 ఇండ్లు కూడా కొడుతున్నారు. ఆల్రెడీ షేర్లింగంపల్లి కూలగొడుతున్నారు. మొత్తం మున్సిపాలిటీలలో ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయో వీళ్ళు ఎక్కడెక్కడైతే టార్గెట్ చేసిర్రో, గతంలో ఎవరెవరైతే అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లిస్టును మొత్తాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, వీళ్ళు ప్రభుత్వం రాగానే మీరు అందరూ గ్రామ పంచాయతీ కాడికి అంటే అప్లికేషన్ ఇయ్యి, రేషన్ కార్డు తీసుకుపోరు, అన్ని మీకు ఏమేమి లేవు అన్నీ తీసుకుపోరు అని చెప్పేసి ఒక అప్లికేషన్ సెంటర్ పెట్టారు. ఇంతవరకు అప్లికేషన్ అప్లికేబుల్ అయిందా? ఇంతవరకు ఏదైనా ఇంప్లిమెంట్ అయిందా? అది అడగద్దు. ప్రతి అమ్మాయికి ఏది బడికి పోయే అమ్మాయికి అందరికి కూడా స్కూటీ ఇస్తా అన్నారు. అది అడగద్దు. ఏంది ఏది అడగద్దు అంటే ఏం చేయాలి అంటే ఎన్ని రోజులు ఉంటుంది డైవర్షన్? ఇది చేస్తారు ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజుల తర్వాత మళ్ళీ టాపిక్స్ అన్ని వస్తాయిగా బయటకి. డైవర్షన్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఫస్ట్ డైవర్షన్ ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, గొప్ప అవినీతి జరిగింది. ఒక కమిటీ వేసారు. అసలు కాళేశ్వరం ఆనకట్ట అక్కడ బ్యారేజ్ కట్టడానికి అయిన ఖర్చు 4,000 కోట్లు. ఈరోజు దాన్ని రిపేర్ చేస్తే ఏదేదో ఒక పిల్లర్ కుంగిపోయిందో ఆ పిల్లర్ను రీప్లేస్మెంట్ చేస్తే 400 కోట్లు అవుతాయి. ఆ 400 కోట్లకి దాని వెనుకున్న శాండ్ వేలం వేసారు. 800 కోట్లు ఆ శాండ్ తోటి వచ్చినాయి. శాండ్ పైసలు పెడితే అక్కడ ఉన్నటువంటి వెంటనే రిపేర్ చేయొచ్చు. దానికి కాళేశ్వరం దాని మీద ఒక ఎంక్వైరీ అయిపోయిందా? అరే ఈ ఎంక్వైరీ ఇది పేలుతలేదని చెప్పేసి వెంటనే ఏం చేశారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఇంకో ఎంక్వైరీ, ఇంకో కమిషన్ అయిపోయింది. అరే ఇది కూడా పని చేస్తలే అని చెప్పేసి ఏం చేశారు, నెక్స్ట్ వెంటనే ఫోన్ ట్యాపింగ్. మరి ఫోన్ ట్యాపింగ్ కూడా వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఎంతమంది బయట పెట్టారు? అది పెట్టలే, అయిపోయింది. నెక్స్ట్ ఏంది, రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఉందట, డైవర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, హైడ్రామా. ఇప్పుడు హైడ్రాకు అధికారం వేసినటువంటి రంగనాథ్ గారు ఈ రాష్ట్రంలో 8 నెలలు వచ్చినప్పటి నుంచి 4 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. రాచకొండ కమిషన్ 4 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. డీజీపీ 3 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఒకటే చెప్తున్నా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అని ఎక్కడన్నా పటిష్టంగా 8 నెలల కాలంలో 8 నెలలు ఎక్కడన్నా పనిచేసిన ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా? మొత్తం ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లే. మీకు మొన్న సుంకిశాల కూలిపోయింది. సుంకిశాల కూలిపోతే సత్యనారాయణ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటాడు. 2వ తారీఖు నాడు కూలిపోతుంది. 6వ తారీఖు నాడు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇస్తారు ఈడీ అధికారిగా. ఆయనకు ఏది మన ఇంజనీరింగ్ అధికారిగా ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడ తీసుకొని పెడతారు? మరి సుంకిశాలకు బాధ్యుడు, ఆయన సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మురళీధర్ రావుని రాజీనామా చేయమంటివి, అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీని రిజైన్ చెప్పి అది సస్పెండ్ చేసి, మరి ఇక్కడ ఎందుకో సస్పెండ్ చేయాలి. ఆయన ఏం చేశారు, మళ్ళీ తీసుకుపోయి మూసీలేసారు.
కాబట్టి నేను ఏమంటానంటే కానీ కూల్చివేతలు ఢిల్లీ టార్గెట్ కోసమే. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలకు భారీ ఎత్తున ఫండింగ్ జరగాలని అంటున్నారు. ఎట్లా ఫండింగ్ రైజింగ్ ఎట్లా అవుతుంది కూల్చివేతల ద్వారా? ఇప్పుడు ఫండింగ్ రైజింగ్ ఎట్లయితుందంటే ఎవరెవరైతే ఇక్కడ ఒకటే చెప్పినండి ఫస్టే, ఫ్యాక్షనిజం అంటే జనరల్గా అంటే ఆ మెంటాలిటీ ఎట్లా పనిచేస్తుంది అంటే ఫస్ట్ బెదిరియాలి, తద్వారా డబ్బులు పొందాలి. ఆ డబ్బులు పొందిన డబ్బులన్నింటినీ తమ అవసరాలకు వాడుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జనరల్గా, గతంలో మనం చూసినాం ఇక్కడ ఎట్లుండేటి అని. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా ఉంది, మళ్ళొక్కసారి ఈరోజు వచ్చినటువంటి మెంటాలిటీ అదే విధమైనటువంటి అదే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఆర్థికం, ఆధిపత్యం, స్వామికార్యం, స్వకార్యం, ఈ 4 అంశాల చుట్టే ఈ కూల్చివేతలు అది జరుగుతుంది. ఇది పూర్తిగా డైవర్షన్. ఆర్థికమే. ఇప్పుడు ఆధిపత్యం దేనికి? ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు కదా ఈయన ముఖ్యమంత్రి ఉండేది. కాబట్టి ఆధిపత్యం కావాలంటే ఆర్థికం ఉండాలి. ఆర్థికం ఉండాలంటే భయభ్రాంతులను చేసి డబ్బులు తీసుకోవాలి. రౌడీ మామూలు వసూలు చేస్తుండే కదా, వాడు వచ్చి ఎక్కడో ఏదో గడపడి చేయగానే పైసలు కట్టేటోళ్ళు అందరూ హఫ్తా, అదే హఫ్తా నడుస్తుంది ఇప్పుడు. హఫ్తా ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం కాదు ఇది. మాట్లాడండి. డబ్బుల డైవర్షన్ అని మీరు ఇప్పటికి ఏదైతే చెప్పారో, మహారాష్ట్ర ఎలక్షన్స్ అతి తొందరలో ఉన్నాయి నవంబర్లో అనుకున్న సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక కానీ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలే మామూలుగా కాంగ్రెస్ పార్టీకి బంగారు బాతులాగా కనపడుతుంది. ఎందుకంటే డబ్బులు అది రావాలి అంటే ఈ 2 రాష్ట్రాల నుంచే వసూలు కాగలుగుతాయి అనేది ఒక వర్షన్. జనరల్గా కర్ణాటకలో చూసుకున్నట్లయితే అవినీతిలో కూరుకుపోయినటువంటి సీఎం ఏదైతే సిద్ధరామయ్య గారు ఉన్నారో వారి నుంచి ఇంకా వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు ఆర్థికంగా కానీ. ఇక ఉన్నది ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటి మాత్రమే డబ్బులు మనకు రాగలుగుతాయి. అక్కడి నుంచి రేపు మహారాష్ట్రకు జరిగేటువంటి ఫండింగ్ ఏదైతుందో దానికి తెలంగాణ నుంచే తీసుకోవాలి అన్నప్పుడు వారి యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో, అధికారం నుంచి వస్తున్నటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని శిరసా వహించడానికి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి తీసుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క హైడ్రాని ముందు పెట్టేసేసి నిజంగా భయభ్రాంతులకు గురి చేయడము. అదేవిధంగా ఇక్కడ కూడా మామూలు వాళ్ళని కాకుండా ఒక్కరిని ఎగ్జాంపుల్ ఏదైతే నాగార్జున గారిని తీసుకొని ఎన్కన్వెన్షన్ గులగొట్టినట్లయితే మిగతా బడాబాబులు అందరూ కూడా జీ హుజూర్ అంటూ తల వంచి మీకు ఏం కావాలి అని ఆలోచన విధానంతో చేస్తున్నారేమో అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడ కూడా ఇన్ని రోజులు లేనటువంటి దాన్ని ఈరోజు ఇప్పటి వరకు ఇన్ని కమిటీలు వేస్తూ ఇంత చేసినప్పటికీ కూడా ఎక్కడ దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయకుండా అన్నీ కూడా ఏంటంటే ఏదో వేస్తున్నాము, చెప్తున్నాము, చేస్తున్నాము అని చెప్పేసి అన్ని సగంలోనే ఆపుతున్నారు. కానీ కనీసం ఈ హైడ్రా కూడా మీరు ఏదో తూతు మంత్రంగా చేసేసి 4 రోజుల మురుపం చేసేసి పేపర్ ప్రకటనలకో లేకపోతే ఇంకెక్కడనో చూపించేసి దాని తర్వాత దాన్ని కనుమరుగు చేసేటువంటి సందర్భం కాకుండా దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా దీన్ని కంప్లీట్ చేసే విధంగా అంటే న్యాయం నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఏదైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో ప్రతి ఒక్కరిని కూడా బాధ్యులను చేసి వారి మీద మీరు చర్యలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా సామాన్యుని కాపాడాల్సిన అవసరం, ఎందుకంటే ఎక్కడ కూడా ఈరోజు మనం తీసుకున్నట్లయితే సామాన్యుని జీవితం ఏదైతే నలిగిపోతుందో ఇక్కడ ప్రతి దగ్గర కూడా తెలంగాణ మనం గత 10 ఏళ్ళు తీసుకున్నట్లయితే సస్యశ్యామలంగా ఉంటూ రైతు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరి చేతిలో ఆర్థికంగా డెవలప్ అయ్యి ఉన్నారు. కానీ ఈ రోజు తీసుకున్నట్లయితే ఈ సంవత్సర కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ వ్యాపారం లేకుండా ప్రతి వ్యాపారం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరు కూడా చేతిలో డబ్బులు లేకుండా అంటే ఎక్కడ కూడా ఎలా జీవనం సాగించాలి. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా సమయానికి అయ్యేది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏమవుతుందో రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఎక్కడ కూడా న్యాయమా అన్యాయమా ఏ జరుగుతుందో తెలియకుండా అన్నట్టు ఆలోచన విధానంలో జనాలు పడి ఉన్నారు. అందుకని రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా పూర్తిగా తన మన భేదం లేకుండా స్పష్టంగా న్యాయం అనే దాన్ని ఏదైతే మీరు నమ్ముతున్నారో దాన్ని మీరు అంటున్నారో దాన్ని నిజం చేసి చూపిస్తే బాగుంటుంది. ఈ డబ్బుల డైవర్షన్ ఏదైతే మీరు అన్నారో మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసమా లేకపోతే పెత్తనందారులు ఏదైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి వారికి ప్రతి సందర్భంలో మీరు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండుతూ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఖచ్చితంగా గెలవాలనేది చాలా అనుకుంటుంది, చాలా అత్యవసరంగా పెట్టుకుంటుంది. కాబట్టి హైదరాబాద్ అనేది చాలా ఒక విశ్వనగరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫండ్ రైజింగ్ అనేది చాలా అట్లా ఉందనేది ఒక రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు ఒక అంచనా. బంగారు బాధ తోటి గుర్తు తీసుకుంటలేరండి, బంగారు బాధను కోస్తూరు వీళ్ళు. ఎందుకో చెప్పన్నా, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కుదేలైపోయి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ నడవట్లేదు. కాబట్టి మార్కెట్ నడవట్లేని క్రమంలో ఈ విధమైనటువంటి కండిషన్లు పెట్టి ఈ విధంగా వాళ్ళను ఇప్పుడు మరి అధికారులు ఇచ్చినటువంటి అధికారులు అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు తీసుకుందామండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారి కాలేజీ నువ్వు నోటీస్ ఇచ్చిన ఎవరు ఇచ్చారు? ఇరిగేషన్ ఆఫీసర్ కంప్లైంట్ చేసిండట, వెంటనే దాని మీద కేసు కట్టారు. మరి ఇరిగేషన్ ఇచ్చిన ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఉన్నది కదా, మరి దాన్ని కూడా కన్సిడర్ తీసుకోవాలి కదా. గతంలో ఏం చేశారు? మర్రి రాజశేఖర రెడ్డి గారి గోడ కొట్టారు, నీ చెర్ర బఫర్ జోన్ ఉందని చెప్పి. అరే మరి ఆ కాగితం చూపెట్టు,
నువ్వు కులగొట్టంగా ఎవరు వద్దాంలే, రాజశేఖర రెడ్డి కూడా వద్దాంలే, మరి రాజశేఖర రెడ్డి మన ఎమ్మెల్యే, ఆయన ఏమన్నాడు, కాగితం చూపెట్టు అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు కూడా అట్లనే అవుతుంది. ఈరోజు ఏదైతే దివాన్జీ కాడ బీడీలు అమ్ముకున్నాడు అంటే ఆయన తీసుకొచ్చి సికింద్రాబాద్ ఎంపీగా నిలబెడతావు నువ్వు. అంటే నీ నోటికి ఎటు పడితే అటు మాట్లాడతావు, ఏది వస్తుంది మాట్లాడతావు, రేపు పొద్దుగాల నువ్వు ఏదంటే అది చేస్తావు. కాబట్టి నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా ఇక్కడ ఓన్లీ ఆధిపత్యం, ఆర్థికం, ఈ రెండింటి మీదనే రాజకీయం నడుస్తుంది. ఆధిపత్యం పొందాలంటే కూలగొట్టాలి, పలగొట్టాలి, సంపేయాలి, నరికేయాలి అనేటువంటి ఒక మెంటాలిటీ, అది కంప్లీట్ ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఆ దిశగానే ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు ఈ పెద్దలు చెప్పినట్లు కూల్చివేతల్లో మొట్టమొదటగా 100% సక్సెస్ అవుతుందంటే ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి సర్కారు. కానీ అదేవిధంగా నిర్మాణం రంగంలో తీసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో మనం ఎస్ అంటే నిర్మాణ రంగంలో నిర్మించడంలో ఏదైతే సచివాలయం కానివ్వండి, ఏదైతే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ నిర్మాణంలో అంటే ఏది కూడా నిర్మిస్తే దాని విలువ అనేది ఎప్పటికీ చరిత్ర చెప్పుకుంటుంది. కూల్చివేస్తే దాదాపు ఇక్కడ ఈ రోజుకు మాత్రమే అదే అడ్వర్టైజ్మెంట్ చాలా అవుతుంది. వరకు ప్రభావం చూపిస్తుంది. చెప్పినట్టుగా ఒకటే మాట చెప్తా, నిర్మాణ రంగానికి కేసీఆర్ గారు పెట్టింది పేరండి. ఎక్కడ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సచివాలయం మీరు చరిత్ర 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు నిర్మించారు ఇది అని చెప్పడానికి ఈ రోజు మీరు పోయి కూర్చుంటున్నటువంటి డిసిషన్స్ తీసుకుంటున్నటువంటి ఏదైతే ఉందో అసెంబ్లీ కూడా దాదాపు మొత్తం ప్రతి చోట మనం తీసుకుంటున్న తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ అయ్యిందంటే మాత్రము నిజంగా కేసీఆర్ గారి పాలనలోనే. కానీ దానిని ఈ రోజు మీరు కూలగొట్టుకుంటూ కూలికలలో ఏదైతే పేరు ప్రఖ్యాతలు కానిస్తున్నారో కనీసం అదన్నా పర్ఫెక్ట్గా చేసి దాంట్లోనైనా చరిత్ర రాయాలని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాకేష్ గారు బ్రేక్ వెళ్ళండి, చెప్పండి. మీకు ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నది అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బుల మూటలు అందియనికి ఇప్పటికి 20 సార్లు వేయండి. 8 నెలలు 20 సార్లు అసలు ఢిల్లీలో ఏం పని ఉంటుందండి? కాంగ్రెస్ రోజు ఢిల్లీనేనా? నిన్న కూడా ఢిల్లీకే వేయండి. నేనేమంటానంటే అసలు ఆయన కంపల్సరీ పర్మిషన్కి అక్కడికి పోతుంది, అదే పని మీద ఉన్నారండి.